ట్యాపింగ్ కేసు ఎంతవరకు వచ్చిందని మీరు అనుకుంటున్నారు? కొంత దూకుడు అయితే కనిపిస్తున్నది. ప్రభాకర్ రావుని విచారిస్తున్నారు. ఆయన ఆయన కేసీఆర్ పేరు చెప్తారు అనుకుంటే ఇటు డీజీపీ వైపు మహేందర్ రెడ్డి ఎక్స్ డీజీపీ వైపు టర్న్ చేసిండు. సో ఓవరాల్గా ఇందులో ఎవిడెన్సెస్ దొరికి ప్రభాకర్ రావుని అరెస్ట్ చేసి సిట్ సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత కేసీఆర్ అరెస్ట్ వరకు ఇది వెళ్తుందని మీకు అనిపిస్తుందా? ఒకటి, ట్యాపింగ్ అనేది మన ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం 1874 యాక్ట్ ప్రకారం చాలా చాలా సీరియస్ కేసు. అప్పట్లో టెలిగ్రామ్లు లేకపోతే టెలిఫోన్లు ల్యాండ్ లైన్ చేసేటోళ్ళు. ఇప్పుడు ఈ సెల్యులార్ మొబైల్ ఫోన్లు వచ్చినాక ఈ సర్వీస్ ప్రొవైడర్స్ ని బెదిరించి చేస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్. జనరల్ గా సబ్జెక్ట్ టు కరెక్షన్ నాకు తెలిసినంత వరకు ట్యాపింగ్ చేయాలంటే చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఒక రివ్యూ కమిటీ ఉంటుంది. చీఫ్ సెక్రటరీ, డీజీపీ, చీఫ్ సెక్రటరీ, హోమ్ సెక్రటరీ, ఈ ముగ్గురు ఆధ్వర్యంలో కమిటీ చేసినాక ఇంటెలిజెన్స్ ఐజీ ఇగో నేను పలానా ఫోన్లు ట్యాపింగ్ చేయాలనుకుంటున్నా, వీళ్ళు నక్సలైట్ కార్యక్రమాల్లో ఉన్నారు లేకపోతే టెర్రరిస్ట్ కార్యక్రమాల్లో ఉన్నారు కాబట్టి మాకు పర్మిషన్ ఏంటి అని చెప్పి ఇంటెలిజెన్స్ ఐజీ డీజీపీకి లెటర్ రాస్తారు. డీజీపీ చీఫ్ సెక్రటరీకి, హోమ్ సెక్రటరీకి లెటర్ రాసి ఏ ఫోన్ నెంబర్లు ఎన్ని రోజులు ట్యాప్ చేయాలి, ట్యాప్ చేసినాక వచ్చిన అవుట్పుట్ ఏంటి, మళ్ళీ దాని తర్వాత మళ్ళీ కంటిన్యూ చేయకుండా ఉంటారు. ఇది సిస్టమేటిక్ గా జరిగేది. ఏ రాజ్యమైనా ట్యాపింగ్ చేస్తుంది. కానీ కేసీఆర్ వచ్చినాక దాన్ని పూర్తిగా మిస్యూజ్ చేసి నక్సలైట్లు, మావోయిస్టులు, టెర్రరిస్టులు అనే పేరుతో దాదాపు మనకి తెలిసే 4200 ఫోన్లు అంటారు. ఖచ్చితంగా మీ ఫోన్ ట్యాపింగ్ అయి ఉంటుంది, నా ఫోన్ ట్యాపింగ్ ఉంటుంది. అప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేసింది కూడా అదే. ఫోన్లు ట్యాపింగ్ చేయడం అనేది వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళారు. హీరోయిన్ల ఫోన్లు ట్యాపింగ్ చేసారు. ఎంత నీచానికి వెళ్ళిపోయారు అంటే కేటీఆర్ ఇంట్లోనే కేటీఆర్ మీద సంతోష్ కవిత మీద, కవిత సంతోష్ మీద, ఇట్లా నలుగురు ప్రాబబిలిటీ మ్యాథమెటిక్స్ లో ఎంతమంది వాళ్ళ నలుగురే వాళ్ళు ఒకళ్ళ మీద చేసుకున్నారు. కవిత హస్బెండ్ అనిల్ ఫోన్ ట్యాపింగ్ అయింది అంటున్నారు, కవిత ఫోన్ ట్యాపింగ్ అయింది అంటున్నారు, షర్మిల ఫోన్ ట్యాపింగ్ అయింది, షర్మిల హస్బెండ్ ఫోన్ ట్యాపింగ్ అయింది అంటున్నారు. అంటే ట్యాపింగ్ అనేది వాళ్ళకి ఎట్లయిపోయిందంటే ఇతరుల వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి లక్షల కోట్ల ల్యాప్టాప్ ఓపెన్ చేశారు, ఏం మాట్లాడుకుంటాం ఒకసారి అని. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా కింది స్థాయిలో దుర్వినియోగం అయిపోయింది. అది ఎట్లయిపోయింది అంటే ఈవెన్ ఆ డిపార్ట్మెంట్ లో పనిచేసే కూడా వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళి కాంట్రాక్టర్లను బెదిరియడము, వ్యక్తిగత ప్రైవేట్ జీవితాల్లోకి వెళ్ళి దాన్ని బ్లాక్మెయిల్ చేయడం అనేది నాకు తెలిసి భారతదేశ చరిత్రలో, ప్రపంచ చరిత్రలో ఒక ప్రజాస్వామ్య దేశంలో అనైతికంగా ఈ మావోయిస్టులు, టెర్రరిస్టులు అనే ముసుగుల్లో మొత్తం సమాజంలో ఉన్న ఒక డెకోరం ని నాశనం చేశారు. దీనివల్ల చాలా మంది హీరోయిన్లని, చాలా మంది నాయకులు ట్రాప్ చేసిరు, ఫామ్ హౌస్ లోకి పిలిపించుకున్నారు అనేది ఒకటి. చాలా మంది కాంట్రాక్టర్లను బెదిరించి డబ్బులు వసూలు చేసింది ఒకటి. చాలా మంది వ్యాపారస్తులని రకరకాలుగా బెదిరించి వసూలు చేశారు. అంటే ఈ ట్యాపింగ్ కేసులో ముసుగేమో దేశ భద్రత, రాజ్యానికి వ్యతిరేకంగా రాజకుట్ర జరుగుతుందని పేరు. అది ఈ ముసుగులో మొత్తం కేసీఆర్ అనేటోడు, మీరు కూడా స్టోరీలో చెప్పారు, ఆయన మదన్ మోహన్ ని ఫోన్ ట్యాపింగ్ వినే 1984 ట్యాప్ చేసిండట. ఆయన ఫస్ట్ సారి గెలిచినప్పుడే మదన్ మోహన్ వారి మీద ఫస్ట్ సారి ఓడిపోయాడు. సెకండ్ టైం ఆయన ఎట్లయినా గెలవాలని చెప్పి దొంగ నోట్లు పంచిండు, ట్యాపింగ్ చేసిండు. ల్యాండ్ లైన్ ఫోనే ట్యాపింగ్ చేయించి రికార్డులు తెప్పించుకున్నాడు. మీరు ఆ పేరు కూడా చెప్పారు కదా, మల్లికార్జున అని. అప్పట్లోనే ల్యాండ్ ఫోన్ ట్యాపింగ్ చేసి ట్యాపింగ్ వల్ల గెలిచినోడు, దొంగ నోట్లు పంచి ఎమ్మెల్యే అయినోడు, గురువుకే పంగనామాలు పెట్టినోడు. ఒక ముఖ్యమంత్రి అయినాక, ఇంత అడ్వాన్స్డ్ సిస్టమ్ వచ్చినాక ఇజ్రాయిల్ నుంచి పెగాసిస్ కన్నా అడ్వాన్స్డ్ 10 కోట్ల రూపాయలు పెట్టి తెప్పించి పోలీస్ ఆఫీసర్స్ పెట్టించి పార్కాయత్ జిహెచ్ఎంసీ ఎలక్షన్లు జరిగేటప్పుడు పార్కాయత్ తోటలో సపరేట్ ఒక రూమ్ పెట్టి చేసిరు. వీళ్ళు పరాకాష్ట. నాకు తెలిసి వేరే ఇజ్రాయిల్, మసూద్ అట్లా కూడా చేసినవి లేదు. కానీ దేశ భద్రత కోసం వాడాల్సిన టెక్నాలజీని వీళ్ళు హీరోయిన్లని లోపరుచుకోవడానికి, వీళ్ళ చిల్లర దందాలు చేయడానికి, వాళ్ళ కుటుంబ సభ్యులు ఆఖరికి భార్యల ఫోన్లు కూడా వినే పరిస్థితికి వచ్చారంటే ఖచ్చితంగా నేను సమాజంలో ఆ సిస్టమ్ దెబ్బతిన్నది, సిస్టమ్ మీద నమ్మకం కోల్పోతుంది. కాబట్టి అప్పుడు డీజీపీకి ఆయన మౌనంగా ఉంటాడు మహేందర్ రెడ్డి, అప్పుడు ఏం మాట్లాడాడు. ఇప్పుడు ప్రభాకర్ రావు అనేటోడు ఇన్ని రోజులు అమెరికాలో ఉండి, ఈ ప్రభాకర్ రావు అనేటోడు ఒక రిటైర్డ్ ఉద్యోగి. ఆయనకి కేసీఆర్ గారు ఎన్నిసార్లు ఎక్స్టెన్షన్ ఇవ్వాల్సిన అవసరం లేనిది. ఆ ప్రణీత్ రావు ఎవడు, ఒక ఛానల్ CEO శ్రవణ్ రావు, వాడికి ఎట్లా పోతాయి ఇంతమంది పబ్లిక్ లైఫ్స్? రాక వాడు మొన్న వాడేమో దేశం వదిలిపెట్టి పారిపోయాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే. మొన్న తప్పనిసరి 18 నెలల తర్వాత వచ్చినోడు 70 మంది బౌన్సర్లను పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి? ఒక పోలీస్ ఆఫీసర్ గా రిటైర్డ్ గా పనిచేసిన ఉన్నతాధికారి 70 మంది బౌన్సర్లు, కోట్ల రూపాయల కార్లు. అంటే వాడు ఎయిర్పోర్ట్ లో దిగగానే వాడైనా మైకేల్ జాక్సనా లేకపోతే పాప్ స్టార్ అమెరికా నుంచి వచ్చినోడా? ఒక మామూలు ఉద్యోగి, రిటైర్డ్ ఉద్యోగి 70 మంది బౌన్సర్లు ఎందుకు? అంటే ఇక్కడనే వీళ్ళు ఈ 18 నెలల కాలంలో చేయాల్సినంత విధ్వంసం చేసిరు. వాడేమో హార్డ్ డిస్కులు మొత్తం రంపం పెట్టి కట్ చేసి కాల్ చేసి. ఆయన కూడా అంత ధైర్యంగా నేను ఇప్పుడు కేసీఆర్ పేరు చెప్తాను అనుకుంటే డీజీపీ మహేందర్ రెడ్డి పేరు చెప్పిండు. యాక్చువల్గా మొత్తం కేసీఆర్, ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో ఆయన ఏం చెప్తే నాకు చేసుకుంటూ కింది టీంతో చేసుకుంటూ వెళ్ళిపోయాడు. సో అంత ధైర్యంగా ఇంకా నేను
దీన్ని ట్రాక్ తప్పియాలన్న ఆలోచన చేస్తున్నాడు అని అంటే ఇదంతా వీళ్ళు ముందుగానే మాట్లాడుకొని ఉంటారా? ఇప్పుడు ఇది ఖచ్చితంగా డీజీపీ అనేటోడు సమర్థుడై డీజీపీ ఒక పవర్ఫుల్ పోస్ట్ లో ఉన్నాడు. డీజీపీకి తెలియకుండా ట్యాపింగ్ జరగదు. ఒకవేళ డీజీపీకి తెలియకుండా ప్యారల్ గా సిస్టమ్ ని కేసీఆర్ ప్రభాకర్ రావు క్రియేట్ చేస్తే డీజీపీ గారు అప్పుడన్నా నోరు తెరపలేదు, ఇప్పుడు కూడా నోరు తెరపలేదు. మహేందర్ రెడ్డి నోరు చెప్పాలి ఏం జరిగిందని, రిటైర్ అయినాకనే చెప్పాలి. మహేందర్ రెడ్డి నోరు చెప్పలేదు. ఈ ప్రభాకర్ రావు అనేటోడు వెలమా, రాధాకిషన్ రావు వెలమా, మనల్ని ఎంత ఇబ్బంది పెట్టారు వీళ్ళంతా. మనల్ని ఏమో జర్నలిస్టులని ప్రశ్నించే గొంతులను ఇట్లా ఇబ్బంది పెట్టారు. కేటీఆర్ ఎవరి పేరు చెప్తే వాళ్ళు చేసారు, కవిత ఎవరి పేరు చెప్తే వాళ్ళ పేరు చేశారు, సంతోష్ ఎవరి పేరు వాళ్ళు చెప్పారు. మరి ప్రభాకర్ రావు అనేటువంటి ఎన్నిసార్లు ఉరిదీయాలి? ఒక రిటైర్డ్ ఆఫీసర్ కి అన్ని పోస్టులు ఎందుకు ఇచ్చిండు? తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ ఆఫీసర్స్ లేరా? కేసీఆర్ అనేటోడు ఖచ్చితంగా ట్యాపింగ్ చేసిండు. కేసీఆర్ ని, కేసీఆర్ కుటుంబాన్ని, అప్పుడున్న పోలీస్ ఆఫీసర్స్ ని 100 సార్లు ఉరిదీయాలి దీనిలో. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి దీని మీద మంచి యాక్షన్ తీసుకోవడానికి ముందుకు వెళ్తారని మీకు అనిపిస్తున్నదా? ఇక్కడ ఒక సంఘటన చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు జైలుకి వెళ్లే ముందు ఆయన మీసాలు మెలేస్తూ ఖచ్చితంగా నేను నీకు తిరుగు బదులిస్తా, నీకు తిరుగు రిటర్న్ గిఫ్ట్ కాస్ట్లీ ఉంటుందని చెప్పాడు. ఆయన ఏ విధంగా అయితే జైలుకి వెళ్ళేటప్పుడు ఆయన యాక్చువల్గా ఓటుకు నోటు కేసులో జైలు వెళ్ళినప్పుడు కావచ్చు, మొన్న డ్రోన్ కేసులో అది చాలా సింపుల్ కేసు. డ్రోన్ అనేది వాళ్ళ పెళ్లిళ్ళ షూటింగ్లలో కూడా తీసుకుంటున్నారు. అట్లాంటిది జనవాడ ఫామ్ హౌస్ ఏదో మొత్తం వాళ్ళ డెన్లు, వాళ్ళ తుపాకులు ఏమైనా ఉన్నాయా అక్కడ? లేకపోతే భారతదేశ అంతర్గత చట్టాలు అక్కడ ఏమైనా ఆయుధాలు, అణ్వాయుధాలు ఉన్నాయా? ఒక డ్రోన్ ఎగిరేసినందుకు ఎంపీని 14 రోజుల పాటు ఇల్లీగల్ గా రిమాండ్ చేసి పెట్టారు. ఆయన రాత్రిపూట పడుకుంటే నిద్రపోతాడని చెప్పి ట్యూబ్ లైట్ ఆయన కరెక్ట్ ఆయన రూమ్ లో, సెల్ రూమ్ లో పడేటట్టు, బ్యారక్ లో పడేటట్టు నిద్ర కూడా కూడా చేసిరని మొన్న అసెంబ్లీలో చెప్తున్నాడు. నన్ను ఇంత మానసికంగా వేధించిన అంటున్నాడు. రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా వ్యక్తిగత కక్ష తీర్చుకుంటాడు. ఎందుకంటే ఆయన అక్రమంగా మొన్న కూడా పెట్టారు కాబట్టి ఈ ట్యాపింగ్ విషయంలో ఇప్పుడు జరుగుతున్న దూకుడు చూస్తే ఖచ్చితంగా వీళ్ళకి శిక్షలు పడతాయేమో అనే పడాలని మనం కోరుకుంటున్నాము. మ్యాచ్ ఫిక్సింగ్ జరగద్దు. ఎందుకంటే ఇప్పటికే 18 నెలలు లేట్ చేసిండు రేవంత్ రెడ్డి. చాలా కేసులు గొర్రెల స్కామ్, రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు ట్యాప్ చేసారు, రేవంత్ రెడ్డి తమ్ముళ్ళది ట్యాప్ చేసారు. కానీ ఈ 18 నెలల కాలం ట్యాపింగ్ చేసిండు అనేది వాస్తవం. దానికి 18 నెలలు పట్టడం అంటేనే వీళ్ళు ఇంకా బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి ఏమైనా డబ్బులు వసూలు చేస్తున్నారా, నిజంగానే శిక్షలు పడతాయనేది శిక్షలు పడేదాకా మనకు గ్యారంటీ లేదు. ఎందుకంటే గొర్రెల స్కామ్ అటే పోయింది. నవీన్ మిట్టల్ అనేటోడు 18 నెలలు ఎంజాయ్ చేసిండు. వాడు అరవింద్ కుమార్కి ఏం కాలే. ఈ దండుపాలెం బ్యాచ్, బీహార్ దండుపాలెం వాడు కోర్టు 78 సార్లు, వీడు 420 సార్లు, 400 సార్లు కోర్టును ఉత్తర్వించిన ఐఏఎస్ అధికారి నవీన్ మిట్టల్. సోమేష్ కుమార్ అనేటోడికి ఇంతవరకు ఏం శిక్ష పడలే. అదే విధంగా నవీన్ మిట్టల్ అనేటోడు భూములు మింగిన భూపకాసులు, కొండలు మింగిన ఆనకొండలు, గుట్టలు మింగిన గుండాగాలని చెప్పారు. ఈ ఐఏఎస్ లని మళ్ళీ ఎందుకు పెట్టుకుంటారు రేవంత్ రెడ్డి? అదే అరవింద్ కుమార్, అదే జయేష్ రంజన్, అదే నవీన్ మిట్టల్, అదే బీహార్ బ్యాచ్. అంటే ఈ దొంగ చేతికే తాళం చేతిచ్చి మళ్ళీ చందాలు వసూలు చేసిర్రా. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ చెప్పాలి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఒక ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ లో కమిషనర్ లెవెల్ పనిచేసిన పాపారావు అనేట ఆయన కేటీఆర్ కి దగ్గర బంధువు, కేటీఆర్ కి బినామీ అని చెప్తారు. ఆర్టీఏ దానిలో ఉండే ఆయన యాక్చువల్ గా ఫిషరీస్ డిపార్ట్మెంట్ లో పనిచేసేటోడిని కేసీఆర్ తన వెలమ అని చెప్పి 11 ప్రమోషన్లు ఇల్లీగల్ గా ఇచ్చి కమిషనర్ లెవెల్ కి తీసుకొచ్చిండు. వెలమ సంఘం అధ్యక్షుడు. అయితే ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఆయన మీద ఏసీపీ దాడులు చేసి 100 కోట్ల ఆస్తులు బయట పెడితే ఆయన ఈ రోజు ఎక్కడున్నాడంటే అమెరికాలో ఉన్నాడట. నా 2 కిడ్నీలు ఫెయిల్ అయినాయి, నేను ప్రభుత్వ ఉద్యోగం చేయలేనని ఆయన ముఖ్యమంత్రికి దరఖాస్తు పెట్టుకోవడము, అంతకుముందు 2 రోజుల ముందు ఏసీబీ దాడులు చేయడము, ఈ పాపారావు అనేట ఆయన జాబు రిజైన్ చేయడము, ముఖ్యమంత్రి కార్యాలయం యాక్సెప్ట్ చేయడము, ఆయన అమెరికా వెళ్ళిపోవడం జరిగింది. మరి అదే పాపారావు మీద వీళ్ళు ఆరోపణలు చేశారు. ఇప్పుడు పాపారావు గారు ఎక్కడ ఉన్నారు, ఆయన ఆస్తులు ఏమైనాయి? దాదాపు 1800 కోట్ల ఆస్తులట. అంటే ఈ ఒక్క కేసులో అర్థమవుతుంది వీళ్ళు గొంగట్లో కూర్చొని ఎంటికలు ఏరుకుంటున్నట్టు మనల్ని పిచ్చర్లు చేస్తున్నారు. సాయంత్రం 6 తర్వాత అన్ని రాజకీయ పార్టీ నాయకులు మందు, విందు, చిందులో కలిస్తే ఉంటున్నారు, చందాలు వసూలు చేస్తున్నారు.